శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. కామిత వస్తు సంపదలు కల్గు ఫలంబు ఒరులాసపడ్డచో ఏమియు పెట్టడేని సిరి ఏటికి నిష్ఫలమున్నన్ పోయినన్ భ్రామిక పడ్డ లోకులకు పండగనేమది ఎండైపోవగానేమి ఫలంబు చేదు విడదు ఎన్నటికైన ముసిండి భాస్కర. మరొక నిదర్శనాత్మక అర్థాన్ని తెలియచేస్తూ చక్కటి పద్యాన్ని శతకకారుడు మనకి తెలియచేశాడు. ఎప్పటికీ కూడా చేదు విడవనటువంటి ముసిండి చెట్టు, ఒక వేప చెట్టు లాంటి చెట్టు, దానిని ఆశ్రయించి ఉన్న వాళ్ళకి అది పండినా ఎండినా ఒకటిగానే తోచినట్టు, కోరినప్పుడు ఏదియూ వసగని మానవుడికి నానా విధములైన సంపదలు కలిగినను పోయినను ప్రయోజనం ఉండదు. అంటే సంపద ఉండడం తను అనుభవించడానికి కాదు, తన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఉపయోగంగా ఉంటే అది ఫలవంతమైనట్టు. ఎట్లాగైతే చేదు విడనటువంటి ఒక చెట్టు కింద ఉంటే అది కేవలం నీడ మాత్రమే ఇస్తుంది. అది దాని స్వభావం. పండినా ఎండినా ఇతరులకేమీ ప్రయోజనం ఉండదు అని తెలియచెప్తున్నటువంటి పద్యం